పట్టాదారు పాస్ పుస్తకాలు రావు, మ్యూటేషన్లు సకాలంలో జరగవు, కొందరు సర్వేయర్లు రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యం, రైతులకు తప్పని ఇబ్బందులు. భూ సమస్యల పరిష్కార చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. రెవెన్యూ శాఖ వివిధ మార్గాల్లో అందే వినతుల్లో 50 నుండి 60 వరకు వీటికి సంబంధించినవే ఉంటున్నాయి. రెవెన్యూ శాఖ ద్వారా తీసుకునే చర్యలకు నిర్దిష్ట గడువు రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. ఆన్లైన్ వివరాలు నమోదు, పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరు, మ్యూటేషన్, భూముల సర్వే, ఇతర పనులకు భారీ స్థాయిలో అదనపు వసూళ్లు జరుగుతున్నాయి. రికార్డుల్లో మార్పుల కోసం కూటమి ప్రభుత్వానికి 1,25,644 వినతులు రాగా వాటిలో 30.82% వరకు పెండింగ్లో ఉన్నట్లు చూపుతున్నారు. రికార్డులు చేర్చడమే, మ్యూటేషన్ పేరు మార్పు జరిగాక వచ్చే యాజమాన్య హక్కులతో బ్యాంకుల నుంచి రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఇచ్చిన వ్యక్తికి ఇరుపక్కల ఉన్న యజమానులకు సమాచారం అందించి అభ్యంతరాలు రాకుంటే వెబ్లాండ్లో పేరు మార్చి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి. వారసత్వంగా వచ్చిన భూములపై కుటుంబ సభ్యులందరూ భాగస్వామ్య పత్రాలు రాసుకుని వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకొని వస్తే వాటిపై హక్కుల బదలాయింపు నెల రోజుల్లోగా పూర్తి కావాలి. అయితే అన్ని రకాల కొర్రీలతో, ముఖ్యంగా కొలతల్లో తేడాలు ఉన్నాయని, కుటుంబ సభ్యుల నుంచి ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలని, ఇతర కారణాలతో కొన్ని చోట్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేయడం వల్ల కూడా మ్యూటేషన్లు అవుతున్నాయి. పట్టదారు పాస్ పుస్తకాలు కూడా చెన్నై నుంచి దరఖాస్తుదారులకు సకాలంలో అందడం లేదు. పొలం కొనుగోలు, రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేస్తే పరిశీలన అనంతరం ఆన్లైన్లో చెన్నైలోని ముద్రణ సంస్థకు సమాచారం పంపుతారు. రైతు పేర్కొన్న చిరునామాకు నెల రోజుల్లోగా పాస్ పుస్తకాలు రావాలి. వారసత్వంగా వచ్చిన ఆస్తిని తన పేరుపై నమోదు చేసుకున్న వారికి ఇదే తరహాలో అందజేస్తారు. ప్రస్తుతం దరఖాస్తు చేసి ఏడాది దాటినా అందటం లేదు. దీంతో మళ్ళీ రైతులు దరఖాస్తు చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో జగనన్న భూ హక్కు పత్రం పేరు మీద సుమారు 25 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను ముద్రించారు. వాటిపై జగన్ ఫోటోను పెద్దగా ముద్రించారు. వీటి స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తవి ఇస్తామని ప్రకటించింది. ఇంతవరకు ముద్రణ పనులు ప్రారంభం కాలేదు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కంటే ముందుగానే సబ్ డివిజన్ చేయించుకోవాలన్న నిబంధన రైతులకు చుక్కలు చూపిస్తుంది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ల్యాండ్ మ్యాప్ పార్సిల్ జారీలో నూతన విధానాన్ని అనుసరిస్తున్నారు. గ్రామంలో చివరిగా కేటాయించిన ఎల్పిఎం తర్వాత సబ్ డివిజన్ నెంబర్లు ఇస్తున్నారు. దీనివల్ల అమ్మదలుచుకున్న పొలం ఎల్పిఎంకు సబ్ డివిజన్ ఎల్పిఎంకు అనుసంధానం ఉండటం లేదు. సబ్ డివిజన్ చేసుకొని వస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలన్న నిర్ణయం కొత్త ఇబ్బందులు తెచ్చింది. పొలంలో కొంత భాగాన్ని అమ్మాలనుకుంటే ముందుగా తహసీల్దార్ ద్వారా సబ్ డివిజన్ చేయించుకుని రావాలన్న నిబంధన అడ్డంకిగా మారింది. గరిష్టంగా 7 రోజుల్లోగా తహసీల్దార్ నుంచి మ్యూటేషన్ జరగటం అరుదైంది. అవగాహన కల్పించడంలోనూ వెనకబాటే. కొన్ని చోట్ల సరైన ఆధారాలు సమర్పించకుండానే ప్రైవేటు భూమికి, ఆక్రమించిన ప్రభుత్వ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నారు. వీటిని నిశ్చితంగా పరిశీలించి వాటిని కోరిన వారికి అవగాహన కల్పించడంలోనూ రెవెన్యూ సిబ్బంది వెనుకబడుతున్నారు. బాధితులు కొందరు అందజేసిన వినతులపై తీసుకున్న చర్యల గురించి జేసీ లాగిన్లో ఉంటున్నాయి. దీనిపై సమాచారం తెలియక బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రెవెన్యూ శాఖతో ముడిపడిన సమస్యల పరిష్కారానికి రూపొందించిన దరఖాస్తులు సచివాలయాల్లో ఉన్నాయి. రైతులు అక్కడి నిర్దేశిత ఫీజు చెల్లించి తగిన ఆధారాలతో దరఖాస్తు చేయాలి. ఇది నేటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియపరచండి. మరి చూసిన వారు లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ, మరి ఇంకెవరైనా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్.